ఈరోజు సిపిఎం పార్టీ చెన్నూరు ఏరియా ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ చెన్నూరు పట్టణ కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎజెండా ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అట్లనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీ అయిన ప్రజా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని ఓడగొట్టడం కోసము ప్రజలందరూ సిద్ధం కావాలని చెప్పి పిలుపివ్వడం కోసం ఈరోజు ఈ సమావేశం జరిగింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసము కేంద్రం నుంచి ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ చెన్నూరు ఏరియా ప్రాంతంలో 5 కాటన్ మిల్లులుంటే ఈ ప్రాంతంలో రైతాంగం పెద్ద ఎత్తున పత్తి పంట చేస్తుంటే సిసిఐ ద్వారా కొనవలసినటువంటి ప్రభుత్వము కొనుగోళ్లు బంద్ చేసి ఈరోజు రైతులందరినీ రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే బీజేపీని ఓడగొట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేసి బ్రతుకుతున్నటువంటి ఉపాధి హామీ కూలీల పొట్టలు కొట్టడం కోసం మొన్న బడ్జెట్లో నిధులు కోత విధించారు. అదేవిధంగా రైతులు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు బలవంతంగా గుంజుకోవడం కోసం ఫారెస్ట్ శాఖ ద్వారా దాడులు చేయించడం అనేది జరుగుతుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్కు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం అందించే కేంద్రాలుగా పెట్టినటువంటి ఐసిడిఎస్కు ఫిబ్రవరిలో పెట్టినటువంటి బడ్జెట్లో కోత విధించినటువంటి పరిస్థితి. అందుకే బీజేపీని ఓడగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు, పట్టభద్రులకు, టీచర్స్ అభ్యర్థులకు పిలుపునిస్తున్నాం. సిపిఎం బలపరుస్తున్నటువంటి పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి, అట్లనే టీచర్స్ అభ్యర్థి వై అశోక్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆ ఇద్దరు అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులకు, టీచర్స్కు పేరు పేరున సిపిఎం ఈ చెన్నూరు ఏరియా కమిటీ, జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ మతోన్మాద పార్టీ, అదేవిధంగా కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ, రైతులను ఆగం చేస్తున్న పార్టీ, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకునే పార్టీ అయినటువంటి బీజేపీని, దాని అభ్యర్థులను ఫిబ్రవరి 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.